హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మనం మైదా లేకుండా మనం డోనట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం వచ్చేసి ఆహ్, నేను గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి 2 గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో మనము మన స్వీట్‌ని బట్టి నేను అడ్జస్ట్ చేసుకుంటూ దాంట్లో ఒక హాఫ్ గ్లాసు పౌడర్ షుగర్ మిక్సీలో వేసుకుంటే పౌడర్ అవుతుంది. ఆ పౌడర్ షుగర్ యాడ్ చేశాననమాట. కొంచెం తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఫుల్ గ్లాస్ వేసుకోవచ్చు. దీంట్లోనే నేను కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ కొంచెం బేకింగ్ సోడా వేశాను. ఆహ్, దీంట్లో వచ్చేసి వెన్నపూస యాడ్ చేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. సారీ, వెన్నపూస కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా బాగా మంచిగా వస్తాయన్నమాట. సో, తగినన్ని వాటర్ ఏసుకొని, తక్కువ వాటర్ పడతాయి. వాటర్ ఏసుకొని బాగా మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఒక 1 అవర్ అలా పక్కన ఉంచిన తర్వాత అది కొంచెం సాఫ్ట్ అవుతుంది. సాఫ్ట్ అయిన తర్వాత మనము చపాతీ రుద్దుకుంటాం కదా! ఆహ్, మరీ అంత లూజ్‌గా కలుపుకున్నా గానీ మనకి అదేమో ఎక్కువ ఆయిల్ తీసేసుకుంటదనమాట. కొంచెం గట్టిగానే ఉండాలి. సో, మనం చపాతీ రుద్దుకున్నట్టు రుద్దేసుకొని కొంచెం మందంగా ఉండాలి. రుద్దుకొని వాటిని మనకి రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. మనకి అవైలబుల్‌లో ఉన్న వస్తువులతోనే నేను కట్ చేశాను. కట్టర్స్ ఏం లేవు. సో, డోనట్ షేప్ తీసుకొచ్చేసి ఆయిల్‌లో వేసేసి ఫ్రై చేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసాను. నాకు మొత్తం ఇలాగ చేయాలి అంటే చాలా ఎక్కువ ప్రాసెస్ లాగా అనిపించింది. అందుకోసం అనేసి పిల్లలకి కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉండాలని చెప్పి నేను ఆహ్, ఈ బిస్కెట్ కట్టర్స్ ఉంటాయి కదా! ఆ కట్టర్స్ ఒక కట్టర్ తీసుకొని మొత్తం వాటిని అలాగా హార్ట్ షేప్‌లో కట్ చేశాను. ఇలా ఈ హార్ట్ షేప్ అంటే మా పాపకి చాలా ఇష్టం. అందుకని హార్ట్ షేప్ వేశాను. సో, ఇవి కొన్ని డోనట్స్ చేశాను. కొన్ని హార్ట్ షేప్ చేశాను. సో, మొత్తం ఆయిల్‌లో వచ్చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తంలో నాకు ఆయిల్ అనేది చాలా తక్కువ పట్టింది. ఎక్కువ కూడా పట్టదు మనకి. ఓవెన్ ఉంటే బేక్ కూడా చేసుకోవచ్చు. ఆహ్, సో, వీటికి టాపింగ్ వచ్చేసి నేనేం చేశానంటే ఇంట్లో కండెన్స్డ్ మిల్క్ ఉంది. ఇది కండెన్స్డ్ మిల్క్. కండెన్స్డ్ మిల్క్ డిప్ చేశాను కొన్నిటిని. కొన్నొచ్చేసి చాక్లేట్ సిరప్‌తో డిప్ చేశాను. ఇంకొకటొచ్చేసి స్ట్రాబెర్రీ సిరప్ ఉంది. ఆ మూడిటితో డిప్ చేసేసి పైన టాపింగ్‌కొచ్చేసి పిల్లలకి ఇష్టమైనవి ఇంట్లో ఉన్నాయి, ఇంట్లో తెచ్చిపెట్టాను నేను. అవి వేసాననమాట. చాక్లేట్ స్ప్రింకిల్స్, చాక్లేట్ చిన్న చిన్న ముక్కలు ఇవి అనమాట. ఇలా ఏస్తేనే పిల్లలు ఇష్టంగా తింటున్నారండి. మనం బయట చూసినవి కావాలి అంటే అవి హెల్తీ కాదు గదా! అందుకోసం అనేసి ఇంట్లో ఇలాగే కొంచెం చేద్దామని ట్రై చేశాను. థ్యాంక్ యూ అండి.